ఏపీ కేబినెట్ పలు కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. అమరావతిలో 2733 కోట్ల పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మున్సిపల్ చట్ట సవరణ ఆర్డినెన్స్ కు మంత్రివర్గం పచ్చజెండా ఊపింది. పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీలో కొత్తగా 19 పోస్టులు, తిరుపతి ఈఎస్ఐ ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేసేందుకు ఏపీ కేబినెట్ ఆమోదాన్ని తెలిపింది. తిరుపతి జిల్లాలో 50 పడకల హాస్పిటల్ని 100 బెడ్స్కి అప్గ్రేడ్ చేస్తూ 7,44,8,373 అంచనా వ్యయంతో అప్గ్రేడేషన్ చేయడానికి క్యాబినెట్ అనుమతించడం జరిగింది. దీని మూలంగా అదనంగా 191 పోస్టులు డాక్టర్స్ కానివ్వండి, లేదా పారామెడికల్ స్టాఫ్ కానివ్వండి, 191 మందిని మంజూరు చేయటం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. దీంట్లో ఏమిటంటే 7,44,00,000లో 90%, నాకు తెలిసి 90% అనుకుంటాను, కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. కేవలం 10% 10 or 15% రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. 5.5 సంవత్సరాల క్రితం విధ్వంస పరిపాలన మూలంగా అమరావతిలో పనులన్నీ కూడా ఎక్కడున్నవి అక్కడే అన్నట్లు గత ప్రభుత్వం ఆపేసిన విషయం మనందరికీ తెలిసిందే. తద్వారా ఈ రాష్ట్రానికి రాజధాని లేని పరిస్థితి, ప్రపంచ స్థాయి రాజధానిని ఆశిస్తున్న పరిస్థితుల్లో విధ్వంసకరమైన పరిపాలన రావటం మూలంగా చాలా పనులు ఆగిపోయినాయి. ఆ పనుల్ని ఇప్పుడు పునరుద్ధరించాల్సిన పరిస్థితులు ఏర్పడి, మరి మొన్ననే ఇంతకుముందు జరిగిన క్యాబినెట్ మీటింగ్స్లోనే అమరావతిలో వరల్డ్ బ్యాంకు, హడ్కో, ఇంకా జర్మన్ ఫైనాన్షియల్ అసిస్టెంట్స్తో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంటాం కూడా మీ అందరికీ తెలిసిందే. అదేవిధంగా కొత్తగా ఏర్పడిన పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీలో పరిపాలన సజావుగా సాగేందుకు మరి అభివృద్ధి పనులు మరింత వేగంగా జరిగేందుకు 19 పోస్టులు మంజూరుకై చేసిన ప్రతిపాదనను మంత్రిమండలి ఆమోదించడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. గత ప్రభుత్వంలో ఈ రాష్ట్రానికి పెట్టుబడులు పారిశ్రామికవేత్తలు ఎవరు కూడా రాని పరిస్థితులు మనం చూసాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటేనే ఇక్కడ పెట్టుబడి పెడతానికి భయపడిపోయి పారిపోయిన పరిస్థితులు, పెట్టుబడి పెట్టిన పారిశ్రామికవేత్తలు కూడా సగంలోనే ఆపేసి వారి ఫ్యాక్టరీస్ని మూసేసుకుని వెళ్ళిపోయిన పరిస్థితులు కూడా మనందరం కూడా చూసాం. ఆఖరికి ఇంటర్నేషనల్ బ్యాంక్స్ కానివ్వండి, లేకపోతే ఎవరైతే రుణాలు ఇస్తారో వాళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా పెట్టుబడి పెట్టడానికి వస్తే వాళ్ళకి రుణాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదనే విషయం మనందరికీ కూడా తెలిసిందే. ఈరోజు అటువంటి పరిస్థితి నుంచి పూర్తిగా పరిస్థితి మారిపోయి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు, పెద్ద పెద్ద యూనిట్స్ అన్నీ కూడా మన రాష్ట్రం వైపు చూస్తున్నాయని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తాను. మరి 1 మిలియన్ మెట్రిక్ టన్స్ పర్ యానం గ్రీన్ హైడ్రోజన్ ఆధారిత గ్రీన్ అమోనియా తయారీ సామర్థ్యం గల మెస్సెస్ ఏఎం గ్రీన్ అమోనియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కాకినాడలో ఏర్పాటు చేసేందుకు చేసిన ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ ఫ్యాక్టరీని ఇంతకుముందే రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన గ్రీన్ ఎనర్జీ పాలసీ ఏదైతే ఉందో ఆ పాలసీకి అనుగుణంగానే దీనికి మరి ఆమోదం తెలపడం జరిగింది. కాకపోతే వీరు ఈ స్టాంప్ డ్యూటీ ఎగ్జంప్షన్ కావాలని చెప్పారు. దాన్ని కూడా ప్రభుత్వం క్యాబినెట్ ఆమోదించిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. అదేవిధంగా సౌత్ ఇండియాలోనే మొట్టమొదటి సోలార్, విండ్, బ్యాటరీ స్టోరేజ్ ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్ట్ మెసెస్ క్లీన్ రెన్యూవబుల్ ఎనర్జీ హైబ్రిడ్ 3 ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ద్వారా నంద్యాల మరియు వైఎస్ఆర్ జిల్లాల్లో 119 మెగావాట్లు విండ్ ఎనర్జీ, 130 మెగావాట్లు సోలార్ హైబ్రిడ్తో పాటు బ్యాటరీ ఇంధన స్టోరేజ్ వ్యవస్థను కేటాయించేందుకు చేసిన ప్రతిపాదనను మంత్రిమండలి ఆమోదం తెలిపింది. సౌత్ ఇండియాలో ఎక్కడ కూడా ఇప్పటి వరకు అంటే విండ్ లేదా సోలార్ సపరేట్ దానికి ఉన్నాయి, కానీ 3 కలిపి ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్టు సౌత్ ఇండియాలోనే మొట్టమొదటిదని చెప్పేసి ఈరోజు ఏదైతే ఆమోదం తెలిపిందో మొట్టమొదటిదని చెప్పేసి మనం చేస్తాను నేను.
అదేవిధంగా చిత్తూరు జిల్లా యాదమరి మండలం జంగాలపల్లి గ్రామంలో ఎల్పిఎం నెంబర్ 1435లో 40 ఏకర్స్ భూమిని ఐఆర్ బెటాలియన్ స్థాపనకు హోంశాఖకు ఉచితంగా బదిలీ చేయడానికి చేసిన ప్రతిపాదనను మంత్రిమండలి ఆమోదించింది. గుంటూరు జిల్లా ప్రతిపాడు మండలం నడింపాలెం గ్రామంలో 100 పడకల ఈఎస్ఐ ఆసుపత్రి మరియు స్టాఫ్ క్వార్టర్స్ నిర్మాణం కోసం సర్వే నెంబర్ 110/2లో 6.35 ఎకరాల భూమిని బదలాయించేందుకు ఈఎస్ఐ హాస్పిటల్ న్యూఢిల్లీ వారికి డైరెక్టర్ జనరల్ ఈఎస్ఐ హాస్పిటల్ న్యూఢిల్లీ వారికి బదలాయించేందుకు చేసిన ప్రతిపాదన కూడా మంత్రిమండలి ఆమోదించింది. రెవెన్యూ సదస్సుల గురించి కూడా మరి కొంత చర్చ జరిగింది. ముఖ్యమంత్రి గారు దీని మీద సీరియస్గా రివ్యూ చేయడం జరిగింది. దాదాపు 1,00,000 పైన రిప్రజెంటేషన్స్ రెవెన్యూ సదస్సుల్లో మరి ప్రభుత్వం దృష్టికి రావడం జరిగింది. మరి ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు వెంటనే క్లియర్ చేయగలిగిన ఏమున్నా కూడా వాటన్నిటిని ఇమ్మీడియట్గా క్లియర్ చేయమని చెప్పేసి మరి ఆదేశించడం కూడా జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను. ముఖ్యంగా దీంట్లో ఎక్కువగా 22A గురించి, అదేవిధంగా ల్యాండ్ సర్వేకి సంబంధించిన డిస్ప్యూటు, తర్వాత ల్యాండ్ రికార్డ్స్కు సంబంధించి ఎక్కువగా వచ్చినాయి. వీటిలో వెంటనే పరిశీలించి పరిష్కరించగలిగిన వాటిని వేచి చూడుకోకుండా, అంటే రెవెన్యూ సదస్సులు అయిపోయే వరకు కూడా వేచి చూడుకోకుండా వెంటనే చర్యలు తీసుకోమని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. ఏదైనా ఉంటే గనక వాటి మీద ఒక ప్రపోజల్ తయారు చేసి క్యాబినెట్కి తీసుకొచ్చి అయినా సరే, ఏదైనా క్యాబినెట్ అప్రూవల్ అవసరం ఉంటే తీసుకొచ్చి వెంటనే చేయమని చెప్పేసి కూడా ఆదేశించడం జరిగింది. అదేవిధంగా 3,000 నుంచి 4,000 రూపాయలకి పెన్షన్ పెంచడమే కాకుండా ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 6,000, 15,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం కూడా చేసామని చెప్పేసి మనం చేస్తున్నాను. అదేవిధంగా మెగా డిఎస్సి ద్వారా 16,500 పోస్టులు సుమారు అనౌన్స్ చేశాం. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కల్లా ఎగ్జామ్ కండక్ట్ చేయడమే కాకుండా వాళ్ళందరూ కూడా అపాయింట్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచన చేస్తున్న విషయం కూడా తెలిసిందే. మరి అదేవిధంగా గ్యాస్ సిలిండర్స్ కూడా మరి ఏదైతే సూపర్ 6లో ప్రామిస్ చేశామో అవి కూడా ఇవ్వటం జరిగింది. అన్నా క్యాంటీన్ని దాదాపు కొన్ని లక్షల మందికి లక్షల మంది పేదవాళ్ళకి రోజు కడుపు నింపే 3 పూట్ల కడుపు నింపే కార్యక్రమాన్ని మరి అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం ద్వారా చేస్తా ఉన్నామని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. తల్లికి వందనం నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ కాగానే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ లోపల తల్లికి వందనం చెల్లించాలని చెప్పేసి ఈ అకాడమిక్ ఇయర్లో గత ప్రభుత్వం చేసిన ఆర్థిక విధ్వంసాన్ని ఇన్వెస్టిగేట్ చేయడానికే ఇన్ని నెలలు పట్టింది. ఏ కార్పొరేషన్ నుంచి ఏ కార్పొరేషన్లో డబ్బులు పెట్టారో, ఏ కార్పొరేషన్ డబ్బులు ఎక్కడ పోయినాయో, బియ్యం ఎక్కడున్నాయో, లేకపోతే సీట్లు ఎక్కడున్నాయో ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేస్తానికి చాలా ఉంది కదా. కాబట్టి ఇవన్నీ కూడా చూసిన తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వీటన్నిటిని పరిగణలో తీసుకున్న తర్వాత ఇప్పుడు గత ప్రభుత్వం కూడా చాలా ఇటువంటివి చేసింది. కానీ ప్రైమ్ మినిస్టర్ విజిట్ గురించి చర్చించడం జరిగింది. వారి ప్రోగ్రామ్ని బ్రహ్మాండంగా దిగ్విజయం చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. దానికి అవసరమైతే ఒక కమిటీ కూడా పొలిటికల్ కమిటీని ఏర్పాటు చేసి కూటమి పార్టీలన్నీ సమన్వయంతో జన సమీకరణ కానివ్వండి, అక్కడ ఏర్పాట్లు కానీ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంటూ జరిగింది. మరి ఈ కార్యక్రమంలో పొలిటికల్ అంటే మినిస్టర్స్ అందరూ పొలిటీషియన్సే కదా. 8వ తారీఖు విశాఖపట్నం. దీంట్లో ప్రైమ్ మినిస్టర్ గారి ప్రోగ్రాంలో ఎన్టీపీసీ ఇంటిగ్రేటెడ్ గ్రీన్ హైడ్రోజన్ హబ్ ఎట్ పొడిమాక ఆ ప్రాజెక్టుకి శంకుస్థాపన చేయడం జరుగుతుంది. దీని ద్వారా 65,370 కోట్ల రూపాయలు 3 ఫేసెస్లో ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. నేను ఎన్టీపీసీ ఇంటిగ్రేటెడ్ గ్రీన్ హైడ్రోజన్ హబ్ టోటల్ ఇన్వెస్ట్మెంట్ 65,370 కోట్ల రూపాయలు 3 ఫేసెస్లో. అదేవిధంగా కృష్ణపట్నం ఇండస్ట్రియల్ హబ్ ఏదైతే ఉందో అది కూడా ప్రారంభించబడుతుంది. 2,500 ఎకరాలు ఫేజ్ 1 ప్రాజెక్ట్ కాస్ట్ 1,518 కోట్ల రూపాయలు. దాంట్లో ఎన్ఐసి డిఐటి
621 కోట్లు, ఏపీఐసి 438 కోట్లు, డెట్ 459 కోట్లు, ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ 50,000 మందికి. ఫీజులను అడ్డం పెట్టుకుని సర్టిఫికెట్స్ ఇవ్వకపోయినా, లేకపోతే వారిని ఇబ్బంది పెట్టినా, హాల్ టికెట్లు ఇవ్వకపోయినా కూడా వారితో మాట్లాడి వారి మీద ఇప్పించే ఏర్పాటు చేస్తాం. వారి మీద చర్యలు కూడా తీసుకుంటాం. ఏం రాలేదు. ఈ రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన సమస్యల్లో ఇళ్ల స్థలాల సమస్య, వాటి గురించి రిప్రజెంటేషన్స్ వచ్చినాయి, అంతేగాని వాటి మీద ఎక్కడ చర్చ రాలేదు.